Hi students, in this video I would like to explain about hydrate transfer reducing agents. First of all, what is meant by reducing agent? Reagent which is used for reduction is called reducing agent or reagent. Generally reduction process లో ఇన్వాల్వ్ అయ్యే ఏజెంట్ని దట్ ఈజ్ రియేజెంట్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఈ రిడక్షన్ ప్రాసెస్ని క్యారీ చేసే రియేజెంట్స్ మనం ఎలా కేటగరైజ్ చేసామంటే catalytic reducing agent that carries that involves in catalytic reduction and hydrate transfer reducing agent that involves in hydrate transfer reductions and electron transfer reducing agents that involves in electron transfer reductions. ఈ 3 కేటగిరీస్ నుంచి మనకి సిలబస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఈ రిడక్షన్ హెడ్డింగ్ తర్వాత సిక్స్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చూసారు కదా. 6 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ కూడా ఈ 3 కేటగిరీస్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు catalytic reduction ఆర్ కన్సర్టెడ్ రిడక్షన్ లాస్ట్ వీడియోలో విన్నారు కదా. ఇన్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఈ హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేస్తే జనరల్లీ దీస్ ఆర్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ electrophilic metal hydrate transfer reducing agent, second one is nucleophilic metal hydrate transfer reducing agent. ఇక్కడ నేమ్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే హైడ్రేట్ ట్రాన్స్ఫర్ మీన్స్ H- అయాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. జనరల్గా రిడక్షన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ H2 ఆర్ రిమూవల్ ఆఫ్ O2. కానీ మనం ఇక్కడ మొత్తం ఈ త్రూఅవుట్ రిడక్షన్ రియాక్షన్స్లో మనం ఎడిషన్ ఆఫ్ H2 గురించే మాట్లాడుకుంటాం. ఓకే, ఎడిషన్ ఆఫ్ H2. సో H2 అంటే మనకి ఒక H ప్లస్ ఒక H మైనస్ అలా డివైడ్ చేయొచ్చు, లేకపోతే 2 H రాడికల్స్ కింద డివైడ్ చేయొచ్చు. మీరు catalytic రిడక్షన్ చూసుంటే కనుక అది మేబీ H రాడికల్ మెకానిజంను కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, అదే కన్సర్టెడ్ మెకానిజం అని చెప్పుకున్నాం. అలా కాకుండా H2 జనరల్గా అయాన్స్ని బేస్ అయ్యి మనకి మెకానిజంని ఫాలో అయితే కనుక వన్ ఈజ్ H ప్లస్ అయాన్, అనదర్ వన్ ఈజ్ H మైనస్ అయాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిడక్షన్ అనేది హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్ అంటే H మైనస్ అయాన్ని ట్రాన్స్ఫర్ చేసి రిడక్షన్ జరిగితే దాన్ని హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్ రిడక్షన్స్ అని చెప్తాం. సో ఫస్ట్ H మైనస్ అయాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, నెక్స్ట్ H ప్లస్ అయాన్, బోత్ కంబైన్స్ టు గివ్ H2. ఓకే, అలా ఈ హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్స్లో 2 types అని చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్ మెటల్ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ బోత్ న్యూక్లియోఫిలిక్ రెండిట్లో కూడా సేమ్ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్నే జరుగుతుంది. కానీ ఎలక్ట్రోఫిలిక్లో వచ్చేసరికి రెడ్యూసింగ్ ఏజెంట్ ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది, న్యూక్లియోఫిలిక్ వచ్చేసరికి రెడ్యూసింగ్ ఏజెంట్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కామన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ మెటల్ హైడ్రేట్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్. అలానే ఈ ఎలక్ట్రోఫిలిక్ మెటల్ హైడ్రేట్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి వచ్చేసరికి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సిలబస్లో ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బోరేన్, సెకండ్ డైబాల్, థర్డ్ ఎలెన్. ఓకే, న్యూక్లియోఫిలిక్ వచ్చేసరికి LaH దట్ ఈజ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్, సోడియం బోరోహైడ్రేట్, సోడియం బోరోసైనైడ్, సూపర్ హైడ్రేట్. అలా ఇంకా మీకు సిలబస్లో కొన్ని రీజన్స్ ఉన్నాయమ్మా, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to explain about nucleophilic metal hydride transfer reducing agent. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ న్యూక్లియోఫిలిక్ మెటల్ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూసింగ్ ఏజెంట్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ దట్ ట్రాన్స్ఫర్స్ ఫస్ట్ హైడ్రైడ్ అయాన్. ఓకే, ఫస్ట్ LaH గురించి మాట్లాడుకున్నప్పుడు LaH జనరల్లీ LaH ఈజ్ కాల్డ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్. It is a non-reducing agent or non-selective reducing agent. Non-selective means సెలెక్టివిటీ ఉండదు ఈ రెడ్యూసింగ్ ఏజెంట్లో. ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా సపోజ్ దానిలో రెడ్యూస్ అయ్యే క్యారెక్టర్ ఉంటే కనుక రెడ్యూస్ అయిపోతాయి. ఇది లో క్వాంటిటీలో తీసుకున్నామా, హై క్వాంటిటీలో తీసుకున్నామా, లో టెంపరేచర్ దగ్గర తీసుకున్నామా, వీటి మీద డిపెండ్ అవ్వదు ఇది LaH వచ్చేసరికి. సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. Generally LaH present as white crystalline solid and it is highly reactive to water. Okay, జనరల్గా అల్యూమినియం వ్యాలెన్సీ ఎలా ఉంటుందమ్మా? అల్యూమినియం బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్, బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం థాలియం. సో బోరాన్
ఏ ప్రాపర్టీస్ ఉంటాయో మొత్తం రిమైనింగ్ ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదమ్మా. అల్యూమినియం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కనుక వ్యాలెన్సీ 3 ఉంటుంది. కానీ ఇక్కడ మనకి హైడ్రోజన్స్ చూస్తే కనుక 4 ఉన్నాయి. ఎందుకంటే అల్యూమినియం ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కదమ్మా. సో అందుకని వేరే హైడ్రైడ్ని కూడా హైడ్రోజన్తో కూడా బాండ్ ఫామ్ చేసుకొని మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎందుకు వచ్చిందంటే ఎలక్ట్రాన్ ఎక్సెస్ని ఇండికేట్ చేస్తున్నాం. ఎందుకు ఎలక్ట్రాన్ ఎక్సెస్ అంటే అల్యూమినియం జనరల్గా వ్యాలెన్సీ 3, కానీ ఇక్కడ మనకి 4 బాండ్స్ ఉన్నాయి. అంటే దానికి ఒక బాండ్ ఎక్కువగా ఉంది, దట్ ఈస్ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనం నెగిటివ్ ఛార్జ్తో ఇండికేట్ చేసాం. జనరల్గా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కనుక దీన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం లిథియం మెటల్ పార్షియల్గా అటాక్ అయి ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనం దీనికి వ్యాలెన్సీ గురించి మాట్లాడుకుంటే కనుక వ్యాలెన్సీ 5గా కనిపిస్తుంది మనకి. ఓకే, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, LaHలో ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ అల్యూమినియం. ఇన్ LaH అల్యూమినియం గెట్స్ మోర్ ఎలక్ట్రాన్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం LaH reduces all functional groups, that's why it is called non-selective reducing agent. Generally in dry condition ఈ LaHతో రియాక్షన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎండోథెర్మిక్ రియాక్షన్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎండోథెర్మిక్ రియాక్షన్గా ఎగ్జిస్ట్ అవుతుంది. వాట్ ఈజ్ వన్ బై ఎండోథెర్మిక్ రియాక్షన్? హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. రియాక్షన్ జరగడానికి హీట్ అబ్జర్వ్ చేసుకొని మనకి రియాక్షన్ జరిగితే దాన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నైట్రో గ్రూప్ ఉంది, యాసిడ్ గ్రూప్ ఉంది. నైట్రో గ్రూప్ కాస్త మనకి LaHతో రిడక్షన్ జరిగినప్పుడు స్టార్టింగ్లో మనకి హైడ్రోజనేషన్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. స్టార్టింగ్ వీడియోలో హైడ్రోజనేషన్ కాన్సెప్ట్ దగ్గర ఏం చెప్పుకున్నాం? అన్సాచురేటెడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిడక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అన్సాచురేటెడ్ గ్రూప్స్ అంటే అందులో డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ప్రజెంట్ అయి ఉండాలి. అటువంటి కేసెస్లో మనకి రిడక్షన్ జరుగుతుంది అని. సో ఇక్కడ చూస్తే N -O కదమ్మా, అంటే అక్కడ మనకి నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్య డబల్ బాండ్ ఉంది. నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్య డబల్ బాండ్ ఉండడం వల్ల మనకి అక్కడ రిడక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, నైట్రోజన్ దగ్గర ఫస్ట్ డబల్ బాండ్ దగ్గర H, ఆక్సిజన్ దగ్గర ఒక H, అంటే NH-OH అవుతుంది. NH సింగిల్ బాండ్ OH. నెక్స్ట్ ఆ బాండ్ కూడా బ్రేక్ అయితే ఏమవుతుంది, NH2 ఆ బాండ్ బ్రేక్ అయిపోయి H2O కింద ఎలిమినేట్ అయిపోతుంది. అందుకనే మనకి పైన NH2 అయ్యింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ కూడా C డబల్ బాండ్ OH కదా, C డబల్ బాండ్ O సింగిల్ బాండ్ OH. సో C డబల్ బాండ్ O ఉంది కదా, ఆ బాండ్ మనకి రెడ్యూస్ అయితే ఎలా ఫామ్ అవుతుంది, CH-OH అవుతుంది. నెక్స్ట్ కేసులో అగైన్ మళ్ళీ ఇంకొకసారి రిడక్షన్ జరిగితే CH2OH అవుతుంది. అలా ఈ 2 గ్రూప్స్ కూడా మనకి రెడ్యూస్ అయిపోతాయి LaHతో రిడక్షన్ చేసినప్పుడు. ఎందుకంటే ఈ 2 గ్రూప్స్ ఎందుకు రెడ్యూస్ అవుతాయి, LaH రెడ్యూసెస్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్, దట్స్ వై ఈ కాంపౌండ్ కాస్త ఇలా రెడ్యూస్ అయ్యి అలా ప్రొడక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ జనరల్గా చూస్తే కనుక నైట్రోజన్ కంటైనింగ్ గ్రూప్స్ అన్నీ కూడా మనకి ఫైనల్గా LaHతో రెడ్యూస్ అయినప్పుడు ఎమిన్స్గా కన్వర్ట్ అయిపోతాయి. అలానే ఆక్సిజన్ కంటైనింగ్ గ్రూప్స్ అన్నీ కూడా ఆల్కహాల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, జనరల్గా ఈ LaH అనేది హైలీ రియాక్టివ్ విత్ వాటర్, ఇందాక చెప్పుకున్నాం కదా. అందువల్ల వెట్ కండిషన్లో అయినా డ్రై కండిషన్లో అయినా ఏ కండిషన్లో అయినా మనం LaH రియాక్షన్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ప్రిపరేషన్కి వచ్చేసరికి LaHని ప్రిపేర్ చేయడం కోసం కన్సిడర్ లిథియం హైడ్రైడ్. ఓకే, లిథియం హైడ్రైడ్ అండ్ రియాక్షన్ విత్ అల్యూమినియం క్లోరైడ్. మనకి రియాక్షన్ ఎలా ఉంటుంది, వీ గెట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, దట్ ఈజ్ LaH. అలా కాకుండా మనం ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. మనం ఇక్కడ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసాం, ఇక్కడ బ్యాలెన్స్ చేయలేదు అంతే. ఓకే, మనకి సపోజ్ ఈ LaH అనేది వాటర్తో రియాక్షన్ జరిగితే ఇలా ఫామ్ అవుతుంది ఈల్డ్ అనేది. ఓకే, మనకి రియాక్షన్లో ఈల్డ్ అనేది ఈ ప్రజెన్స్లో ఫామ్ అవుతుంది, LaH యొక్క ఈల్డ్. దిస్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ LaH. జనరల్గా మనకి రియాక్షన్ అనేసరికి సమ్ ఆఫ్ ది సాల్వెంట్స్ యూస్ చేస్తాం కదా. ఈ LaHకి వచ్చేసరికి డ్రై ఈథర్ అండ్
THF సాల్వెంట్స్ని యూస్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ప్రాపర్టీస్ ఆఫ్ LAH కింద చెప్పుకోవచ్చు. మనం క్లాస్లో ఎలా డిస్కస్ చేస్తాం ఆల్రెడీ డిస్కస్ చేయాలి కదా, కానీ ఇక్కడ మీకు ఆన్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నా, క్లాస్లో అయితే బోర్డుపై ప్రజెంట్ చేస్తాం కదా. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ LAHకి వచ్చేసరికి ఇట్ ఈస్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ మీన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకే, ఇట్ రెడ్యూసెస్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్స్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నాన్ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, suppose if molecule having variety of functional group, all functional groups are reduced, all functional groups reduced. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి C డబుల్ బాండ్ O ఇదొక ఫంక్షనల్ గ్రూప్, C డబుల్ బాండ్ O ఇదొక ఫంక్షనల్ గ్రూప్. మనకి ఒక కార్బనల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అలానే ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఈ రెండు గ్రూప్స్ కూడా మనకి ఇలా రెడ్యూస్ అయిపోయి LAHతో. అదే సోడియం బోరోహైడ్రేట్ తీసుకుంటే కనుక దట్ ఈజ్ నాన్ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఐ మీన్ కంపేర్డ్ టు LAH, సోడియం బోరోహైడ్రేట్ హ్యావింగ్ సమ్ సెలెక్టివిటీ. అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసి రెడ్యూస్ చేయదు, కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసి రెడ్యూస్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అందువల్ల ఇక్కడ మీకు చూస్తే కనుక కార్బనైల్ గ్రూపే రెడ్యూస్ అయింది చూడండి, ఎస్టర్ గ్రూప్ అలానే ఉంది, ఎందుకంటే సోడియం బోరోహైడ్రేట్ ఈజ్ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, LAH వచ్చేసరికి ఆక్సిజన్ కంటైనింగ్ గ్రూప్స్ని ఆల్కహాల్స్గా కన్వర్ట్ చేస్తుంది, నైట్రోజనేటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్ని ఎమిన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ C డబుల్ బాండ్ O మీన్స్ ఆక్సిజన్ ప్రజెంట్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ ప్రజెంట్ ఉంది. సో ఈ టూ గ్రూప్స్ మనకి ఆల్కహాల్స్గా కన్వర్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ అలానే ఎమైడ్స్, ఇనమైన్స్, ఇమైడ్స్, ఎజైడ్స్, నైట్రో కాంపౌండ్స్ అండ్ నైట్రైల్స్, ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఎమైన్స్కి కన్వర్ట్ అవుతాయి. ఎందుకు? ఎమైడ్స్ అంటే దానిలో నైట్రోజన్ ఉంటుంది, ఇనమైన్స్లో నైట్రోజన్ ఉంటుంది, ఎమైడ్స్లో నైట్రోజన్, ఎజైడ్స్లో నైట్రోజన్, నైట్రో కాంపౌండ్స్లో నైట్రోజన్, నైట్రైల్స్లో నైట్రోజన్, అన్నిటిలో మనకి నైట్రోజన్ ఉండడం వల్ల ఎమిన్స్గా కన్వర్ట్ అవుతుంది. అలానే ఆక్సిజనేటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఆక్సిజన్స్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ చెప్పుకోవచ్చు, కార్బోనైల్స్, ఈథర్స్, ఎస్టర్స్, ఓకే, యాసిడ్స్, అలా ఆక్సిజన్స్ ఉన్న ఇంకేమున్నాయి యాసిడ్ క్లోరైడ్స్, అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ మనకి ఆల్కహాల్స్గా రెడ్యూస్ అవుతాయి. అదర్వైజ్ నైట్రోజన్స్ ఉంటే కనుక ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ ఎమిన్స్గా రెడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ, ఎమైడ్ ఆన్ రియాక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రేట్, ఇక్కడ THF అనేది సాల్వెంట్ ఎమిన్గా కన్వర్ట్ అయ్యింది. నైట్రో కాంపౌండ్ కాస్త ఇక్కడ ఏంటంటే R వ్యాలెన్సీ వేసుకోండి, CH2NO2, ఓకే, ఎమిన్గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ఆల్ హ్యాలో కాంపౌండ్స్. హ్యాలో కాంపౌండ్ అంటే ఎలా ఉంటుంది? RX అండ్ సల్ఫోనైడ్స్ అంటే ఎలా ఉంటుంది? ఇంటూ హైడ్రోకార్బన్స్. ఓకే, హ్యాలో కాంపౌండ్స్ అలానే సల్ఫోనైడ్స్ బోత్ కన్వర్ట్స్ అండ్ రియాక్షన్ విత్ LAH టు గివ్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ R మీన్స్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఎరైల్ గ్రూప్, మీకు తెలుసు కదా ఆల్రెడీ. అంటే ఆల్ హ్యాలో అండ్ సల్ఫోనైడ్ గ్రూప్స్ ఆర్ రెడ్యూస్డ్. ఇక్కడ మనకి ప్రయారిటీ ఏమీ ఫాలో అవుతుంది ఇది, అంటే ఫస్ట్ది హ్యాలో గ్రూప్ని చేద్దాం, నెక్స్ట్ సల్ఫోనైడ్స్ని చేద్దాం, ఆ తర్వాత కార్బొనైల్ గ్రూప్ని చేద్దాం, అలా ప్రియారిటీ ఏమీ ఫాలో అవుతుంది, అన్నిటిని ఒకేసారి ఎట్ ఏ టైం చేసేస్తుంది LAH. అదే మనకి LAHలో వచ్చే మేజర్ అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్ కూడా. అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ రెడ్యూస్ అయిపోతాయి, సెలెక్టివిటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇట్ రెడ్యూసెస్ propyl and allyl ethers into propyl, allyl ethers and alcohols into transolefins. propyl means అందులో ఏముంటుందమ్మా? ట్రిపుల్ బాండ్ ఉంటుంది చూడండి. propyl ఆల్కహాల్ అంటే ఇలా ఉంటుంది, C ట్రిపుల్ బాండ్ CCOH. propyl ether అంటే C ట్రిపుల్ బాండ్ CCOR. ఓకే, propyl ఆల్కహాల్ అలానే propyl ether అలానే allylic ether. దీన్ని మనం allylic ether అని కూడా చెప్పొచ్చు. ఓకే, allylic ether. allyl అంటే ఏంటి? థర్డ్ పొజిషన్లో మనకి డబల్ బాండ్ ఉండాలి, కానీ ఇక్కడ మనకి త్రిబుల్ బాండ్ ఉంది, అందుకే దీన్ని propyl అంటాం. allyl అంటే కనుక డబల్ బాండ్ ఉంటుంది అక్కడ. ఓకే, ఆ కేసులో మనకి రిడక్షన్ జరిగితే ట్రాన్సోల్ఫిన్స్ వస్తాయి. ట్రాన్సోల్ఫిన్స్ అంటే మీకు ఆల్రెడీ సిస్ ట్రాన్స్ రెండు తెలుసు కదా, డిఫరెంట్ గ్రూప్స్ ప్రజెంట్ ఆన్
ఓకే, డిఫరెంట్ గ్రూప్స్ ప్రజెంట్ ఆన్ డబల్ బాండ్కి మనకి రియాక్షన్ జరిగాక ఆఫ్టర్ రియాక్షన్ డబల్ బాండ్కి ఆ 2 గ్రూప్స్ సేమ్ సైడ్ ఉంటే సిస్ పొజిషన్ అని చెప్తాం, ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ పొజిషన్ అని చెప్తాం. ఇక్కడ ట్రాన్స్ ఒలిఫిన్స్ అంటే ఈ డబల్ బాండ్కి చూడండి, సపోజ్ మనం ఇక్కడ ఒక గ్రూప్ ప్రజెంట్ అయ్యి ఉంది, ఈ COH ఇది ఒక గ్రూప్ కింద చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక గ్రూప్, ఇదంతా ఒక గ్రూప్. రిడక్షన్ జరిగాక చూడండి, ఇవి రెండు కూడా సేమ్ సైడ్ ప్రజెంట్ అయ్యి లేవు. ఇది పైనుంచి అటాక్ అయ్యి ఉంది, ఇది కింద నుంచి, దీని యొక్క రిప్రజెంటేషన్ కింద నుంచి చేసాం. దాన్నే ట్రాన్స్ ఓలిఫిన్ అంటాం. ఓలిఫినే కదమ్మా ఇది, C ట్రాన్స్ ఓలిఫిన్. సపోజ్ ఇది చూడండి, ఇక్కడ R ఒక గ్రూప్, ఇక్కడ COR అనేది ఒక గ్రూప్. దీనిలో కూడా సేమ్ ఈ R పైనుంచి రిప్రజెంట్ చేసాం, అలానే ఇది వచ్చేసరికి కింద నుంచి రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ ఓలిఫిన్. సో మనకి ప్రోపగైల్ ఆల్కహాల్ అండ్ ప్రోపగైల్ ఏథర్స్ని తీసుకుంటే ట్రాన్స్ ఓలిఫిన్స్గా ఫామ్ అవుతాయి ఆఫ్టర్ రిడక్షన్ విత్ LAH. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ LAH. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ LAH. నెక్స్ట్ సమ్ లిమిటేషన్స్ చూద్దాం. అంటే ఏంటండి, అన్ని ప్రాపర్టీ అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ని రెడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం, కానీ సమ్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఉంటాయి కదా, దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్ ఓవర్కమ్ చేస్తూనే నెక్స్ట్ వేరే రియేజెంట్ అనేది మనం ఫర్దర్గా దాని యొక్క సింథటిక్ యూటిలిటీస్ అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లిమిటేషన్స్కి వచ్చేసరికి ఇట్ కాంట్ రెడ్యూసెస్ ఐసోలేటెడ్ ఆర్ సింపుల్ ఓలిఫిన్స్ అండ్ ఆల్సో సిమెట్రిక్ ఈథర్స్, మోనోసైక్లిక్, బైసైక్లిక్ కాంపౌండ్. సిమెట్రిక్ ఈథర్స్ మీన్స్ ఇప్పుడు చూడండి ROR, ఈ R సేమ్, అంటే అక్కడ మనకి ప్లేన్ పెడితే 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ అయింది కదమ్మా, 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ అయితే దాన్ని సిమెట్రీ ఉంది అని చెప్తాం. అలా సిమెట్రీ ఉన్న కాంపౌండ్స్కి మనం రిడక్షన్ చేయలేం. ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఇది సేమ్ గ్రూప్, ఇది సేమ్ గ్రూప్, CH2. ఇక్కడ మనం ప్లేన్ పెడితే సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని మనం బై యూజింగ్ LAH రెడ్యూస్ చేయలేం. ఇక్కడ కూడా చూడండి, మోనోసైక్లిక్ అండ్ బైసైక్లిక్. సో ఫైనల్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏదైనా మాలిక్యూల్లో సిమెట్రీ అనేది ప్రజెంట్ అయి ఉంటే కనుక LAHతో దాన్ని మనం రెడ్యూస్ చేయలేం, అదర్వైజ్ దట్ రెడ్యూసెస్ దట్ మాలిక్యూల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే LAH ఈజ్ ఎ టెంపరేచర్ డిపెండెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్. వాట్ ఈజ్ మెన్ బై టెంపరేచర్ డిపెండెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే టెంపరేచర్ చేంజ్ అయితే దాని యొక్క రియాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది. at low temperature దగ్గర it reduces, high temperature it reduces all functional group. ఇందాక వరకు చెప్పుకున్నాం కదా, it is a non-selective reducing agent that reduces all functional groups అని. అది హై టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అదే వెరీ లో టెంపరేచర్ కన్సిడర్ చేసుకుంటే కనుక సెలెక్టివ్గా రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సెలెక్టివ్గా రెడ్యూస్ చేయడం అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రియాక్షన్ చూడండి, C6H5 C డబల్ బాండ్ C డబల్ బాండ్ OH. జనరల్గా మీరు ఏమనుకుంటారు, LAH అనేది యూజ్ చేస్తే ఈ C డబల్ బాండ్ O రెడ్యూస్ అవ్వాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అన్సాచురేటెడ్ ఫంక్షనల్ గ్రూప్, దిస్ ఈజ్ ఆల్సో అన్సాచురేటెడ్ గ్రూప్. ఇవి రెండు రెడ్యూస్ అవ్వాలి అనుకుంటాం, రెడ్యూస్ అవుతాయి. అదే లో టెంపరేచర్ దగ్గర యూజ్ చేస్తే కనుక ఇది రెడ్యూస్ అవ్వదు, C డబల్ బాండ్ C. ఓకే, ఓన్లీ C డబల్ బాండ్ O కార్బనైల్ గ్రూప్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది. ఎందుకు అంటే కనుక మీకు ఇది C6H5 అంటే బెంజిన్ రింగ్ కదమ్మా, బెంజిన్ రింగ్కి ఎడ్జసెంట్గా మనకి కాంజుగేషన్లో ఈ డబల్ బాండ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, కాంజుగేషన్లో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, బెంజిన్ రింగ్ వేసి దానికి ఎడ్జసెంట్గా కార్బన్ వేస్తే డబల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంటుంది కదా. సో అక్కడ మనకి కాంజుగేషన్ అనేది ఉంటుంది. సో కాంజుగేషన్లో ఉన్నప్పుడు అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ బాండ్. మనం ఈ LAHని ఎలా యూస్ చేస్తున్నాం, లో టెంపరేచర్ దగ్గర యూస్ చేస్తున్నాం. ఆ లో టెంపరేచర్ దగ్గర యూస్ చేసినప్పుడు ఆ బాండ్ని ఈ LAH అనేది బ్రేక్ చేయలేదు. అదే హై టెంపరేచర్ దగ్గర అయితే ఆ బాండ్ ఈజీగా బ్రేక్ అయ్యి మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది. లో టెంపరేచర్ దగ్గర ఆ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగదు, ఇలా ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ది రీజన్. ఇప్పుడు జనరల్గా ఒక రియాక్షన్ చూసి దానిలో LAH యొక్క మెకానిజం ఎలా ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాకే చెప్పుకున్నాం, ఆక్సిజనేటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్. ఆక్సిజనేటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కింద ఎప్పుడు ఏ రియాక్షన్స్కైనా కామన్గా తీసుకునేది ఏంటి? కార్బనైల్ కాంపౌండ్స్. సో మనం 4 moles ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ని తీసుకున్నాం, అది కూడా కీటోన్ ఆర్ C+O R, అండ్ రియాక్షన్ విత్ LaH గివ్ ఆల్కహాల్ అండ్ అల్యూమినియం OH twice. మీకు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను కదమ్మా స్టార్టింగ్ ప్రిపరేషన్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ దగ్గర చూడండి. ఓకే, దిస్ ఈజ్ రియాక్షన్. దీని మెకానిజం చూస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుందాం, దట్ ఈస్ కీటన్ ఆర్ C+O R. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మీన్స్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హెచ్ అల్యూమినియం అనేది మెటల్. ఇక్కడ ఆల్రెడీ మన నేమ్లోనే చెప్పాం, న్యూక్లియోఫిలిక్ మెటల్ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ మెటల్ ఏంటంటే అల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ది మెటల్. ఓకే, హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ చూడండి C+O. ఈ బాండ్ పోలరైజేషన్ చేసామనుకోండి, కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఈ LaH దగ్గర నుంచి H- ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. H- ట్రాన్స్ఫర్ అయితే కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదమ్మా, ఈ H- కాస్త ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ LaH న్యూట్రల్ అవుతుంది, ఎందుకంటే 3 bonds కదా ఉన్నాయి, కానీ ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది. కానీ ఏంటి, అల్యూమినియం అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ గ్రూప్, మనకి బోరాన్లోనే కదా, బోరాన్ గ్రూపే కదా. సో ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ గ్రూప్. మళ్ళీ ఏం చేస్తుంది, ఈ ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంది. O- మీన్స్ ఎలక్ట్రాన్ ఎక్సెస్ కదా. ఈ ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉండడం వల్ల అల్యూమినియంకి ఇచ్చి ఈ ఆక్సిజన్ ఎగైన్ మళ్ళీ బాండ్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఏమైనాయి, ఈ హైడ్రోజన్ 3 bonds ఎగైన్ ఆక్సిజన్తో బాండ్ ఫార్మేషన్ జరగడం వల్ల 4 bonds. మనం LaH స్టార్టింగ్ స్ట్రక్చర్ ఎలా అయితే చెప్పుకున్నాం అలానే వచ్చేసింది చూడండి. సో ఎగైన్ మళ్ళీ మనం అల్యూమినియం దగ్గర నెగిటివ్ ఛార్జ్తో రిప్రజెంట్ చేసి లిథియం ప్లస్ పార్షియల్గా అటాక్ అయింది. ఇక్కడ మనం 1 mole ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ యూస్ చేస్తే ఈ స్ట్రక్చర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అనదర్ మోల్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుందాం. ఎందుకు మళ్ళీ తీసుకుంటున్నాము అంటే కనుక చూడండి, మనకి లిథియం అల్యూమినియం హైడ్రేట్లో 4 హైడ్రేట్స్ ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 4 హైడ్రోజన్స్ మనకి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. అంటే ఏంటి, మనకి 4 moles ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అవి. LaHలో హైడ్రోజన్ లేనంత వరకు ఆ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల అగైన్ అనదర్ మోల్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటే కనుక C+O R. సేమ్ మనం పైన చూసిన ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ అల్యూమినియం దగ్గర ఈ రియేజెంట్ ఉంది కదమ్మా, దీని దగ్గర నుంచి అగైన్ హైడ్రేట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ C+O బాండ్ అనేది పాలరైజ్ అయ్యి కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఈ హైడ్రేట్ H- ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఈ కార్బన్ దగ్గరికి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇలానే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ కార్బన్తో కూడా ఈ కార్బన్తో కూడా చూడండి, ఈ అల్యూమినియం దగ్గర హైడ్రేట్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది హైడ్రేట్. సేమ్ దీనిలానే నెక్స్ట్ ఈ ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది కదమ్మా, O- వస్తుంది. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఇది మళ్ళీ అగైన్ అల్యూమినియంకి ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉండడం వల్ల ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఇచ్చి అల్యూమినియంతో బాండ్ ఎలా ఫామ్ చేసుకుందో, సేమ్ ఇక్కడ కూడా ఈ ఆక్సిజన్ అగైన్ ఎలక్ట్రాన్స్ ఇచ్చి అల్యూమినియంతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. చూడండి, ఇదంతా కూడా పైదే, నో చేంజ్. ఇక్కడికి వచ్చేసరికి అల్యూమినియం ఒక హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఈ కార్బన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ ఈ కార్బన్కి ఆల్రెడీ ఒక ఆక్సిజన్ ఉంది కదమ్మా, ఈ ఆక్సిజన్ దేంతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది, అల్యూమినియంతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అగైన్ చూస్తే కనుక మీరు అల్యూమినియం దగ్గర మనం స్టార్టింగ్ చూస్తున్నట్టుగా 4 bonds వచ్చేసాయి. నెక్స్ట్ Al- Li+. నెక్స్ట్ ఇంకా 2 హైడ్రేట్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అగైన్ we consider కార్బనైల్ కాంపౌండ్, సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది.
కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఈ హైడ్రేట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఈ O- అవడం వల్ల ఈ ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉన్న ఆక్సిజన్ అల్యూమినియంకి అగైన్ బ్యాక్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్ డొనేట్ చేసి మనకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ప్రజెంట్ ఉంది. ఫైనల్గా మనం అనదర్ మోల్ ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ దట్ ఈస్ RC డబుల్ బాండ్ R తీసుకుందాం. అగైన్ ఈ కార్బన్ బాండ్ పాలిమరైజేషన్ చేస్తే కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఇలా మనకి ఫైనల్గా చూస్తే కనుక ఈ ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఈ ప్రోడక్ట్ ఫామ్ అయ్యాక ఫైనల్గా మనం హైడ్రాలసిస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ H+ హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమవుతుంది? హైడ్రాలసిస్ అంటే H అంతే కదా. హైడ్రాలసిస్ మీన్స్ ఒక సైడ్ H ఇంకొక సైడ్ OH. ఓకే, అలా యూస్ చేస్తే మనం ఇక్కడ చూడండి అల్యూమినియం దగ్గర OH, ఇటు సైడ్ H. ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి? CHROH. అలా ఇవన్నీ కూడా 4 మోల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అల్యూమినియం OH 4. అండ్ ఎందుకు OH4 అంటే 4 బాండ్స్ మన హైడ్రాలసిస్లో ఇన్వాల్వ్ అయ్యి 4 బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి. 4 బాండ్స్ బ్రేక్ అయినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు OH, అల్యూమినియం దగ్గర OH, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక OH, ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్ దగ్గర H. అలా మనకి ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. స్టార్టింగ్ రియాక్షన్లో కూడా అదే చెప్పుకున్నాం కదమ్మా. ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఇలా జరిగింది. దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ LaH. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ LaHలో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. 4 హైడ్రోజన్స్ ఉన్నప్పుడు 4 మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్ని తీసుకుంటుంది. అదర్వైజ్ ఎన్ని మాలిక్యూల్స్ని తీసుకోవాలి? అంతే కదా. ఇక్కడ చూడండి LaHలో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అందువల్ల మనకి 4 మోల్స్ని తీసుకున్నాం. వీటిని 1 2 3 4. అలా కాకుండా ఉండొచ్చు కదా. 4 హైడ్రోజన్స్ కాకుండా తక్కువ ఉంటే వాటి యొక్క రియాక్టివిటీ ఎలా ఉంటుంది, దేని మీద డిపెండ్ అవుతుంది అనేది చూద్దాం. సపోజ్ LaH రియాక్టివిటీ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే ఆల్కాక్సీ గ్రూప్ ఉన్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది అల్యూమినియం LaH, జనరల్ LaH. అలా కాకుండా ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కాక్సీ గ్రూప్ ఉందనుకోండి, OR ఉంది. అలా కాకుండా 2 ఆల్కాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. అలా కాకుండా 3 ఆల్కాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. అప్పుడు రియాక్టివిటీ ఈ ఆర్డర్లో ఉంటుంది. మోర్ రియాక్టివ్, లెస్ రియాక్టివిటీ ఆర్డర్ ఇలా ఉంటుంది. 1 2 3 4 ఇలా తీసుకుంటే కనుక ఎందుకు రియాక్టివిటీ తగ్గింది అంటే రియాక్టివిటీ లెవెల్ అనేది డిక్రీజ్ అయింది కదా కంపేర్ టు LaH. ఎందుకు అంటే కనుక ఇక్కడ చూస్తే ఓన్లీ 1 హైడ్రోజన్ 1 హైడ్రేట్ ట్రాన్స్ఫరే ఇన్వాల్వ్ అవుతుంది. 1 హైడ్రేట్ని మాత్రమే మనం ఇన్వాల్వ్ చేయొచ్చు రియాక్షన్లో. 1 హైడ్రేట్ ట్రాన్స్ఫర్. ఇక్కడికి వచ్చేసరికి 2 హైడ్రేట్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మనకి రియాక్షన్లో 2 మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక 3 హైడ్రేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ చూస్తే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కనుక 4 హైడ్రేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇందాక మనం చూస్తున్నట్టుగా 4 కార్బనల్ కాంపౌండ్స్ ఎలా తీసుకున్నామో 4 మోల్స్ ఆఫ్ మాలిక్యూల్ని తీసుకోవచ్చు. అంటే ఏంటి, మనకి రియాక్టివిటీ అనేది ఇది కంపేర్ టు దిస్ ఆల్కాక్సీ అల్యూమినేట్, దీని యొక్క రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 1 మోల్ ఆఫ్ రియాక్టెంట్తో రియాక్ట్ అయితే ఇది 4 మోల్స్ ఆఫ్ రియాక్టెంట్తో రియాక్ట్ అయింది. ఇది 2 మోల్స్ ఆఫ్ రియాక్టెంట్తో రియాక్ట్ అవుతుంది. ఇది 3 రియాక్టెంట్తో రియాక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కువ అయ్యే కొలది దాని యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఈ ప్రియారిటీ రూల్ తెలుసు. రియాక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. సో డ్యూ టు -I effect, alkyl groups in alkoxy aluminate are more stable and less reactive than LaH. ఓకే, ఆల్రెడీ చెప్పుకుంటాం. ఇది మోర్ రియాక్టివ్ అంటే స్టెబిలిటీ ఎలా చెప్పుకోవచ్చు, లెస్ స్టేబుల్. ఓకే, స్టెబిలిటీ ఆర్డర్ రియాక్టివిటీ ఇలా పెరిగింది కదా, స్టెబిలిటీ ఆర్డర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. దిస్ ఈజ్ అబౌట్ LaH. ఇక్కడ మీకు నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్లో ఈ ఆల్కాక్సీ అల్యూమినేట్ గురించి కూడా మాట్లాడతాం. దీన్ని ఏమంటారంటే మోనో ఆల్కాక్సీ అల్యూమినేట్, డైఆల్కాక్సీ అల్యూమినేట్, ట్రైఆల్కాక్సీ అల్యూమినేట్. ఎందుకంటే 3 ఆల్కాక్సీ గ్రూప్స్ ఉన్నాయి కదా, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రైఆల్కాక్సీ అల్యూమినేట్. ఓకే.
నెక్స్ట్ స్టీరియోకెమిస్ట్రీ చూస్తే, ఆన్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ స్టీరియోకెమిస్ట్రీ, ఓపెనింగ్ ఆఫ్ ఎపాక్సైడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హాలో గ్రూప్ సల్ఫోనేట్స్ ఫాలోస్ SN2 మెకానిజం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ రిడక్షన్ రియాక్షన్స్లో హాలో గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సల్ఫోనేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సపోజ్ ఆ 2 గ్రూప్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, అలానే ఓపెనింగ్ ఆఫ్ ఎపాక్సైడ్స్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు SN2 మెకానిజంని ఫాలో అవుతాయి అవి. ఓకే, SN2 మెకానిజం అంటే ఏంటమ్మా, ఇన్వర్షన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సపోజ్ మనం ఈ రియాక్టెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి హైడ్రోజన్ మనకి బిలో ది ప్లేన్ ప్రజెంట్ అయి ఉంది. మనకి LH రియాక్షన్ జరిగినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అంటే, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ వస్తుంది. అంటే ఈ అటాక్ అనేది ఇక్కడ మీకు 2 హైడ్రోజన్స్ అవడం వల్ల డిఫరెన్స్ తెలియట్లేదు. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హాలో గ్రూప్ మీన్స్ ఈ క్లోరిన్ వెళ్ళిపోతుంది రియాక్షన్ నుంచి. దాని ప్లేస్లో మనం హైడ్రోజన్ ప్లేస్లో డ్యూటేరియం కూడా యూస్ చేయొచ్చు కదా, D4. ఈ ప్లేస్లో D రావాలి. కానీ మనకి డ్యూటేరియం ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉంది, ఈ హైడ్రోజన్ ప్లేస్లో ప్రజెంట్ అయ్యి ఉంది. ఎందుకంటే SN2 మెకానిజంని ఫాలో అవడం వల్ల ఇవి రెండు కూడా ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయ్యి ఇన్వర్షన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ కూడా చూడండి, మనకి డ్యూటేరియం వస్తే కనుక ఇక్కడికి రావాలి. కానీ SN2 మెకానిజంని ఫాలో అవుతుంది కనుక మనకి బిలో ది ప్లేన్ ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. దీని ప్లేస్లో డ్యూటేరియం అటాక్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ ఎపాక్సైడ్కి వచ్చేసరికి లెస్ హిండెడ్ సైడ్ LH యొక్క అటాక్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు చూస్తే కనుక ఈ కార్బన్ బోత్ ఆర్ సిమెట్రిక్, సేమ్. అందువల్ల మనకి ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఉంటుందమ్మా. ఇక్కడ మనకి LH యొక్క అటాక్ ఎలా జరిగినా నో ప్రాబ్లం, బోత్ ఆర్ సేమ్, ఇటు వచ్చినా అటు వచ్చినా. కానీ కొన్ని కేసెస్లో మనకి ఈ LH అటాక్ ఎలా జరుగుతుందంటే లెస్ క్రౌడెడ్ సైడ్ మాత్రమే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మెథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ చూస్తే ఏమీ లేదు. సో ఓపెనింగ్ ఎటు జరుగుతుంది, అటు జరిగి ఈ LH నుంచి వచ్చే హైడ్రేట్ ఇక్కడ అటాక్ అవుతుంది. ఈ ప్లేస్లో మనం రిప్రజెంట్ చేయలేదు కానీ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. LH అటాక్ ఇక్కడ జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ క్రౌడింగ్ లేదు కదా. కంపేర్ టు దిస్ కార్బన్, ఈ కార్బన్ దగ్గర క్రౌడింగ్ లేదు, తక్కువగా ఉంది. ఇక్కడ మెథైల్ గ్రూప్ లేదు, ఇక్కడ చూస్తే మెథైల్ గ్రూప్ ఉంది. అందువల్ల మనకి ఓపెనింగ్ ఇలా జరిగి ఇక్కడ హైడ్రేట్ ఇన్వాల్వ్ అవుతుంది. హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా ఓపెనింగ్ అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా, O- కదా. నెక్స్ట్ H+ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ఈ రియాక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, LAHలో ఇందాక కార్బనైల్ కాంపౌండ్ దగ్గర చూసారు కదమ్మా. అలా కాకుండా కొన్ని కేసెస్లో H- ముందు ట్రాన్స్ఫర్ అవుతుంది, నెక్స్ట్ H+ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కేసులో చూడండి, ముందు H- ట్రాన్స్ఫర్ అయింది, నెక్స్ట్ H+. ఆ H+ ఎక్కడికి వస్తుంది, O- దగ్గరికి వస్తే OH అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ ఎపాక్సైడ్ ఎలా కూడా చెప్పుకోవచ్చు. ఇది చూడండి, మీకు ఆల్రెడీ యాక్సియల్ ఈక్వటోరియల్ పొజిషన్స్ తెలుసు కదమ్మా. ఈ LAH అనేది సైక్లోహెక్సానోన్తో రియాక్ట్ అయింది అనుకోండి. సైక్లోహెక్సానోన్తో రియాక్ట్ అయితే మీకు ఆల్రెడీ యాక్సియల్ పొజిషన్ తెలుసు, ఈక్వటోరియల్ పొజిషన్ తెలుసు. దీన్ని యాక్సియల్ పొజిషన్ అని చెప్తాం, దీన్ని ఈక్వటోరియల్ పొజిషన్ అని చెప్తాం. ఎప్పుడు కూడా LAH యొక్క అటాక్ అనేది యాక్సియల్ పొజిషన్లోనే స్టేబుల్. ఓకే, compared to equatorial position, axial position is a more stable. That's why it gives major product as in axial position. Okay, axial position లోనే ప్రొడక్ట్ వస్తుంది. అందువల్ల మనకి OH చూసారా పైన వచ్చింది. ఓకే, in conformationally rigid cyclohexane, opening of epoxide by attacking nucleophile in యాక్సియల్ డైరెక్షన్స్. ఇప్పుడే కదమ్మా చెప్పాను, అటాకింగ్ న్యూక్లియోఫైల్స్ అప్పుడే కూడా యాక్సియల్ డైరెక్షన్లోనే జరుగుతాయి. సపోజ్ మనం ఎబో ది ప్లేన్, బిలో ది ప్లేన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అవి ఇప్పుడు కూడా బిలో ది ప్లేన్లోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అన్నిటిలో కూడా యాక్సియల్ అటాకే మోర్ స్టేబుల్ అటాక్. ఓకే, అలా కాకుండా ఎడిషన్ ఆఫ్ LAH టు సైక్లోహెక్సానోన్ డెరివేటివ్స్. ఓకే, సైక్లోహెక్సానోన్ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి.
ఈ సైక్లోహెక్సనోన్ డెరివేటివ్స్లో మనకి ఈ ఎల్ఏహెచ్ అటాక్ అనేది 2 టైప్స్ ఆఫ్ మెకానిజంని ఫాలో అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కైనెటికల్లీ కంట్రోల్డ్ రియాక్షన్ మెకానిజం, సెకండ్ వన్ ఈజ్ థర్మోడైనమికల్లీ కంట్రోల్డ్ రియాక్షన్ మెకానిజం. ఓకే, ఈ కైనెటికల్లీ కంట్రోల్ అండ్ థర్మోడైనమికల్లీ కంట్రోల్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఒకటి మేజర్ అయితే ఇంకో దానికి వచ్చేసరికి ఇంకొకటి మేజర్. ఓకే, సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రియాక్షన్ తీసుకున్నాం కదా, ఇట్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంట్రోల్ రియాక్షన్. దాన్నే మనం PDC అని చెప్తాం. ఓకే, ప్రొడక్ట్ ఫార్మేషన్ కంట్రోల్ బై థర్మోడైనమికల్లీ దెన్ ద స్టెబిలిటీ ఆఫ్ రిజల్టింగ్ ప్రొడక్ట్ అబ్టైన్డ్ బై ఎ ఫినామినా ఆఫ్ PDC. సపోజ్ ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఎడిషన్ ఆఫ్ సైక్లోహెక్సనోన్ ఇఫ్ రిజల్టింగ్ ప్రొడక్ట్ కంట్రోల్ బై స్టీరిక్ రోడింగ్ ఎట్ కార్బనైల్ కాంపౌండ్ దెన్ ది ఫినామినా ఇస్ కాల్డ్ స్టీరిక్ అప్రోచ్ కంట్రోల్. ఇక్కడ మీరు చూస్తే కనుక థర్మోడైనమికల్లీ 2 మెకానిజమ్స్ అని చెప్పుకున్నాం కదమ్మా, థర్మోడైనమికల్లీ కంట్రోల్ రియాక్షన్స్ అండ్ కైనెటికల్లీ కంట్రోల్ రియాక్షన్. ఈ థర్మోడైనమికల్లీ కంట్రోల్ రియాక్షన్లో మనకి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సైక్లోహెక్సనోన్ కదమ్మా, సైక్లోహెక్సనోన్ డెరివేటివ్. ఈ సైక్లోహెక్సనోన్ డెరివేటివ్లో మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి, హెచ్ అటాక్ అనేది ఈక్వటోరియల్ పొజిషన్లో జరగచ్చు, లేకపోతే యాక్సియల్ పొజిషన్లో జరగచ్చు, అంతే కదా. ఎల్ఏహెచ్ అటాక్ అనేది ఈక్వటోరియల్ పొజిషన్ అండ్ యాక్సియల్ పొజిషన్. ఇక్కడ చూస్తే కనుక మనకి ఈక్వటోరియల్ పొజిషన్లో మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు యాక్సియల్ పొజిషన్, అందుకే ఇది మోర్ స్టేబుల్ ప్రోడక్ట్ అవుతుంది. అలా కాకుండా కైనెటికల్లీ కంట్రోల్ రియాక్షన్ అనుకోండి, అది వచ్చేసరికి మనకి రివర్స్ అవుతుంది. ఓకే, అంటే థర్మోడైనమికల్లీ కంట్రోల్ రియాక్షన్తో కంపేర్ చేస్తే అది కైనెటికల్లీ కంట్రోల్ రియాక్షన్ మనకి రివర్స్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎడిషన్ టు ఎల్ఏహెచ్ టు సైక్లోహెక్సనోన్ డెరివేటివ్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఈ సైక్లోహెక్సనోన్ డెరివేటివ్స్ అలానే మనం ఎండో ఎగ్జో ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు కదా, పైనుంచి అటాక్ జరిగితే దాన్ని ఎగ్జో అటాక్ అని చెప్తాం, అదర్వైజ్ ఈ అటాక్ని ఎండో అటాక్ అని చెప్తాం. అంటే ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, ఇఫ్ రియేజెంట్ ఫ్రమ్ క్యావిటీ సైడ్ then this attack is called endo attack. If the reagent attack from outer side then the attack is called exo attack. ఈ క్యావిటీ సైడ్ మీన్స్ దీన్ని క్యావిటీ సైడ్ అంటాం. మనకి చూడండి, ఇది ప్లేన్ మీద మనం 3Dగా అబ్జర్వ్ చేస్తే కనుక క్యావిటీ అనేది ఇటు సైడ్ నుంచే మనకి కనిపిస్తుంది. ఐ మీన్ రియాక్షన్ యొక్క సెంటర్ ఇటు సైడే ప్రజెంట్ అయి ఉంటుంది, అందువల్ల ఇది క్యావిటీ సైడ్ అని చెప్తాం. ఇటు సైడ్ అటాక్ జరిగితే కనుక దాన్ని ఎండో అటాక్ అని, అలా కాకుండా ఇక్కడ క్యావిటీ ఉంది కదా, సో క్యావిటీ లేకుండా పైనుంచి జరిగితే కనుక దాన్ని ఎగ్జో అటాక్ అని చెప్తాం. ఓకే, ఎగ్జో అటాక్, ఎండో అటాక్. అలా కాకుండా మనం నెంబరింగ్ ఇస్తే కనుక 1 2 3 4 5 6 7. ఓకే, 7th పొజిషన్లో మనకి ఏ గ్రూప్ ప్రజెంట్ అయ్యి లేకుండా ఇలానే ప్రజెంట్ అయి ఉందనుకోండి మనం తీసుకున్న మాలిక్యూల్, అప్పుడు మనకి ఎగ్జో అటాక్ మేజర్ ప్రొడక్ట్ ఇస్తుంది. అలా కాకుండా ఈ 7th పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ ఏదైనా ప్రజెంట్ అయి ఉంది, ఓకే, ఒక సబ్స్టిట్యూయెంట్ అయినా 2 సబ్స్టిట్యూయెంట్స్ అయినా ప్రజెంట్ అయి ఉంటే అప్పుడు మేజర్ ప్రొడక్ట్ అనేది మనకి ఎండో సైడ్ నుంచి వస్తుంది. ఎండో అటాక్ గివ్స్ మేజర్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అమ్మా, సేమ్ కదా, కార్బనైల్ కాంపౌండ్ ప్రజెంట్ అయ్యింది, ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రేట్తో రియాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎగ్జో అటాక్ అనేది మేజర్. ఎందుకు అంటే కనుక 7th పొజిషన్ ఇదే కదా, 7th పొజిషన్ దగ్గర దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూయెంట్స్, దట్స్ వై ఇట్ గివ్స్ ఎగ్జో ప్రొడక్ట్ యాజ్ ఏ మేజర్. ఇక్కడ చూడండి, ఎల్ఏహెచ్ అటాక్ ఎలా జరిగింది, ఎగ్జో పొజిషన్లో జరిగింది. ఎగ్జో మీన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, పైనుంచి జరుగుతుంది. సో మనకి ఎల్ఏహెచ్ మీన్స్ ముందు హైడ్రేట్ ట్రాన్స్ఫర్ ఇస్తుంది కదా, H-, అది పైనుంచి జరుగుతుంది కనుక దట్ ఈజ్ ఎగ్జో అటాక్. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఒక సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ అయి ఉంది 7th పొజిషన్లో. ఒక సబ్స్టిట్యూయెంట్ అనే కాదు, 1 or 2 సబ్స్టిట్యూయెంట్స్ ప్రజెంట్ అయి ఉంటే మనకి లిథియం అల్యూమినియం హైడ్రేట్తో ఎండో అటాక్ ఈజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. అందువల్ల మనకి ఎండో అటాక్ అంటే పైనుంచి జరగదు, ఎల్ఏహెచ్ అటాక్ కింద నుంచి జరుగుతుంది. ఇది చూడండి పైనుంచి జరిగింది, ఇది చూడండి కింద నుంచి జరిగింది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మన పొజిషన్స్ పైన రిప్రజెంట్ చేసాం, కింద రిప్రజెంట్ చేసామేంటి అని.
ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్ వర్క్ కింద ప్రజెంట్ అయి ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ వర్క్ పైన ప్రజెంట్ అయి ఉంది. అందువల్ల మనం పొజిషన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇది కూడా చేంజ్ అయింది. దిస్ ఈజ్ ఎక్సో అటాక్, దిస్ ఈజ్ ఎండో అటాక్. These are different properties of LAH and different synthetic applications of LAH, and also explain stereochemistry of LAH in this video. Thank you.